నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు సంజీవ అండి. నేను బిజినెస్ చేస్తాను. పర్లేదు, బాగానే నడుస్తుంది. ఎట్లుంది సార్ ప్రభుత్వం మారిన తర్వాత మార్పు కావాలని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చారు. మన మార్పు ఏమైనా వచ్చింది అనుకుంటున్నారా? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం? చాలా మార్పు వచ్చిందమ్మా. గత ప్రభుత్వంలో ఏంది మొత్తం అవినీతే, ఎక్కడ చూసినా అవినీతే, విలేతాండవం చేసింది. మీకు తెలియదు ఏముంది, ఆ మొత్తం వాళ్ళు అసలు డెవలప్మెంట్ అటు నుంచి దాచుకోవడమే సరిపోయింది. పోనీ ఒక్కోరే కాదు, పల్లెటూర్లలో పోయినా సరే ఆ టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ అంటున్నామో, కార్యకర్తలు కానీ, సర్పంచ్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీరు వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయో ఒకసారి ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటపడతాయి. వాళ్ళు కేవలము తెలంగాణని పిప్పి చేసి వదిలేసారు. ఎట్లయితే బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు పరిపాలన చేసి మన దేశాన్ని ఎట్లయితే పిప్పి చేసి వదిలేసిండో, 10 సంవత్సరాలు వాళ్ళ ఆస్తులు ఏముండే ఫస్ట్. ఆ 10 సంవత్సరాల క్రితము వాళ్ళ ఆస్తులు ఏముండే, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఏ స్థాయిలో ఉన్నాయి. అన్నిట్లో అవనీతే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మీకు తెలియదేముంది, ఎంత ఫ్రాడ్ అది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ అన్ని ఏళ్ళు అయినా కూడా వీటికి ఏమి ఇంత చిన్న రిపేర్ లేదు. వీళ్ళు మొన్న కట్టిన వాటికి అప్పుడే రిపేర్ వచ్చేయడం అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు. సీనియర్ యాక్టర్స్ని వదలలేదు, బిజినెస్ మెన్స్ని వదలలేదు, ప్రైవేటు ఇదిగా ఉన్న అంటే భార్యాభర్తల కాన్వర్సేషన్ కూడా అందులో వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. అది పోలీసు వ్యవస్థని వాళ్ళకు అనుకూలంగా కొంతమంది ఆఫీసర్స్ని చేసుకొని ఎంత లూటి చేయాలో అంత లూటి చేసేసారు. ప్రజలు కూడా చాలా విసిగిపోయారు. ఈ బీఆర్ఎస్ పార్టీతో చాలా విసిగిపోయారు. కేసీఆర్ మంచి వక్త అమ్మ, దాంట్లో డౌట్ లేదు. మాటల గ్యారెడ్తోని ప్రజలని తెలంగాణ యాసలో మాట్లాడి, తెలంగాణలోని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని తర్వాత తన కుటుంబం ఆ నలుగురే బాగుపడ్డారు. ఆ నలుగురే వాళ్ళ ఇంటిలోనే వాళ్ళు ఫుల్ డెవలప్ అయిపోయి వాళ్ళ నలుగురిదే నడిచింది. ఎమ్మెల్యే మినిస్టర్లు ఉన్నా కూడా వాళ్ళ పవర్ ఏం నడవలే. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసిండు, ఎక్కడ ఏం దోచుకోవాలన్నా దోచుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్న పెన్షన్లు కూడా రాకుండా పోయినాయి. మేము 4000 ఇస్తా అంటే మేము 3 చేసినాము, మాకు వచ్చే పెన్షన్లు కూడా రాకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేసి వృద్ధులు మాట్లాడుకుంటున్నారు. దాన్ని ఇది ఎంతవరకు న్యాయం? ఆ రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు కాలేదు. 4 నెలల్లో ఏమన్నా ఆయన చేతిలో మంత్రదండం ఉందా? నువ్వు 10 సంవత్సరాలలో ఎన్నో వాగ్దానాలు చేసినావు, ఏ వాగ్దానాలు సరిగా నువ్వు నిలబెట్టుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఏమన్నా నువ్వు ఇది చేసినావా? ఎంతోమందికి రేషన్ కార్డులు ఇవ్వలేదమ్మా, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. మళ్ళీ ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు, యువతకి ఉద్యోగం అది చేయలేదు, ఎన్నో పనులు చేయలేదు. అప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఆయనకు ఎదురు తిరిగి మాట్లాడి 4 నెలలనే ఏం చేయమంటున్నావు? 4 నెలలు అన్నీ పాసిబుల్ అవుతాయా? మనం కూడా అవకాశం ఇవ్వాలి. ఒక 2-3 ఏళ్ళన్నా వాళ్ళకి పరిపాలించే అవకాశం ఇవ్వాలి. మొత్తం లోటు బడ్జెట్తో హ్యాండ్ ఓవర్ చేసినావు, మొత్తం ఖజానా ఖాళీ ఉన్నది. ఇప్పటికిప్పుడే ఏడికెళ్ళి తీసుకొచ్చి అన్నీ ఫిలప్ చేస్తాడు. వాగ్దానాలు చేసి నువ్వు కాదని అనట్లేదు, కానీ టైం ఇవ్వాలి కదా. టైం ఇస్తే వాడిని రోజులు ఇచ్చారు కదా పబ్లిక్, ఇప్పుడేమో ఒట్టేసి 15 ఆగస్టు కరెక్ట్ 100 రోజులు ఇచ్చిండు. 100 రోజులు అయిందో లేదో మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చేసింది. ఇప్పుడు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు కదా, కంపల్సరీ ఆగస్టు వరకు రైతుల రుణమాఫీ చేస్తా అని. ఆల్రెడీ చేయలేదా? ఇప్పుడు బస్సులలో ఫ్రీగా తిరుగుతున్నారు కదా, అది చేసినట్టు కాదా? 500 సిలిండర్ తీసుకుంటున్నారు, అది చేసినట్టు కాదా? 200 లోపు కరెంటు బిల్లు ఎవరు కట్టట్లేదు కదా. ఇవి ఎందుకు మర్చిపోతున్నారు? వీటిని అన్ని పక్కన పెట్టి 100 రోజులలో ఏం చేసిరు అని అప్పుడే వాళ్ళని వ్యతిరేకించడం అది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసిన ఎట్లుంది ప్రభుత్వం మారిన తర్వాత? ఎట్లుంది గత ప్రభుత్వం, ఎట్లుంది ఈ ప్రభుత్వం? ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్, మల్లు రైట్ హ్యాండ్, మల్లు బట్టికి రైట్ హ్యాండ్, బండి రమేష్కి రైట్ హ్యాండ్. కాంగ్రెస్ను గెలిపియాలి. 10 సంవత్సరాలు ఒక్కొక్కరికి 10 లక్షలు అప్పు చేసిండు వాడు కేసీఆర్ గారు, తినేసిండు మమ్మల్ని. అందువల్ల మేము ఈ పార్టీని తెచ్చి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని మా గ్రూపు. రెండోది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా చేస్తారు, ఎవరు కూడా మనకు ఇక్కడ పెట్టరు, మన పానాలు కాపాడతారు, మనం మంచిగా చేస్తారు. కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ పానం తీసుకున్నదా? రాజీవ్ గాంధీ పానం తీసుకున్నాడా? మరి వాళ్ళు ఏం సంపాదించింది? మన గురించి పానాలు ఇస్తారు కదా. మరి అటువంటి వాళ్ళకి సాయం చెప్తే ఈ దొంగకు చేస్తామా కేసీఆర్కు? అందువల్ల తినేసాడు మొత్తం. మా రేవంత్ రెడ్డి మంచోడు చాలా. ఇప్పుడు మేడం నిలబడదు కదా, మన సునీత మేడం,
ఆమెను పెట్టినాం, ఆమె ఇంకా మంచిది. సునీత మేడం గారు ఎంపీ గెలవాలి, ఆమె ఇంకా మంచిది. రెండోది ఏంటంటే వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి గారు అక్కడ సేవేల ఎమ్మెల్యే గెలిచిండు, మినిస్టరు. రెండోది ఏంటంటే ఈ కొంపలేసి వాళ్ళకి ఈ కేసీఆర్ కొంప రావద్దుండ అట్లా దానికన్నమాట. అందులో మీకు ధన్యవాదం చేసి చెప్తున్నా. మీకు మేము కావాలని కాదు, ఎంత ఎండలు ఆ జెండలు ఎందుకు కట్టుకొని తిరుగుతున్నాను. అందరికి తెలవాలి, ఓటర్లు మంచిగా తెలవాలి, మన వాళ్ళు అంతా బాగుపడాలి, పిల్లలు మనం అంతా బాగుపడాలి. తెలంగాణ ఇచ్చింది కదా, ఇచ్చినందుకు మనం బాగు చేసుకోవాలి, అప్పలపాలు చేసుకోవాలా. నా పేరు సిహెచ్ మహేష్ ముద్రాజ్, బిజినెస్ చేస్తుంటాను. గత ప్రభుత్వం ఎంత ఉంది, ఈ ప్రభుత్వం చెప్పడానికి ఏమన్నీ రోజులు కాదు మేడం, వెయిటింగ్ చేయాలి. చాలా మంచిగానే జరుగుతుందని ఆశిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఆయన వర్షాలు ఆయన నడిచింది, విమర్శతోని ఎందుకు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం చాలా మంచిదంటే ఆశిస్తున్నాం. మేము కూడా 10 ఏళ్ళ సంది వెయిట్ చేసినాం, వచ్చింది సంతోషం. బాగా చేస్తుందని నేను కార్యకర్తగా 30 ఏళ్ళ కార్యకర్తగా నేను నా అనుభవంలో చెప్తున్నాను. ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుందంటే నేను కార్యకర్తను కాబట్టి ఎలాగో పట్నం సునీత రెడ్డి గారే వస్తారు నా ఆలోచన. ఓకే.